Hi students. In Maths 1A, we are going to discuss about vector algebra. In vector algebra, we are having two chapters. Fourth chapter is addition of vectors and fifth chapter is product of vectors. So now we are going to discuss about addition of vectors. ఈ చాప్టర్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. This is the fourth chapter we are having addition of vectors. So addition of vectors సింపుల్ టాపిక్ మనకి ఇది. ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్ ఒకటి వస్తుంది, ఒక 4 మార్క్స్, ఒక 7 మార్క్స్. సో దిస్ చాప్టర్ ఈజ్ ఫర్ 13 మార్క్స్ ఉంది మనకి. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఈ 13 మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి చాలా ఈజీ చాప్టర్ ఇది మనకి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, అసలు అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనేది స్టార్ట్ చేసే ముందు వెక్టార్ అంటే ఏంటో మనకు తెలియాలి. వెక్టార్ అంటే మామూలుగా జనరల్గా మనకి వెక్టార్ గురించి మన ఫిజిక్స్లో కూడా వస్తుంది, స్కేలార్ వెక్టార్ అని. స్కేలార్ అంటే మనకి ఏం తెలుసు? స్కేలార్ వచ్చేసి ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. అంటే కేవలం ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీ అని కూడా చెప్పక్కర్లేదు. సింపుల్గా ఇంకా చెప్పాలి అంటే మనకు మ్యాథ్స్కి గురించి ఇది మనకేంటి ఫిజికల్ సైన్స్లో ఉండేదన్నమాట. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమీ లేదు, కొత్త పదం ఏం కాదు. ఇది మనకి ఫిజిక్స్లో ఉన్నటువంటి డెఫినేషన్. జనరల్గా మన మ్యాథ్స్కి వచ్చేసరికి మాట్లాడితే ఏ లైన్ సెగ్మెంట్ with specified magnitude. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంటుంది. ఆ లైన్ సెగ్మెంట్ని మనం స్కేలార్ అని ఎప్పుడు అంటామంటే లైన్ సెగ్మెంట్ యొక్క మనకి లెంత్ తెలిసినప్పుడు. అంటే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఆల్సో లెంత్. మామూలుగా జనరల్గా ఇంకోసారి మనం ఏం మాట్లాడతాం, డిస్టెన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి లెంత్ అన్నా, డిస్టెన్స్ అన్నా, మ్యాగ్నిట్యూడ్ అన్నా, స్కేలార్ అన్నా సేమ్. అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంటుంది. దీని యొక్క ఈ లైన్ సెగ్మెంట్ నేమ్ వచ్చేసి ఏబి. సో దీని లెంత్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. ఇది అంటే ఎగ్జాక్ట్గా ఎంత ఉంది అనేది మనకు చెప్పడం, దీన్ని స్కేలార్ అంటాం. అదే కమింగ్ టు వెక్టార్ గురించి మాట్లాడాలంటే వెక్టార్ అంటే ఏంటి? ఇది కూడా ఫిజికల్ క్వాంటిటీనే. విచ్ హ్యాస్ ఉత్త మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే వెక్టార్ అనము. విచ్ హ్యాస్ డైరెక్షన్ ఆల్సో. ఫిజిక్స్ డెఫినేషన్ ఏంటంటే దీనికి ఏ ఫిజికల్ క్వాంటిటీ which has both magnitude and direction. ఒక ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని వెక్టార్ అంటాం. అదే మన మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. మన మ్యాథ్స్లో చెప్పుకోవాలంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లైన్ సెగ్మెంట్ గురించి మాట్లాడదాం. ఏ లైన్ సెగ్మెంట్ విత్ స్పెసిఫైడ్ magnitude and direction. ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద లైన్ సెగ్మెంట్. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎంతో కొంత ఉంటుంది, అంటే ఎంత లెంత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఉంటుంది. అంతేకాకుండా ఎటు సైడ్ వెళ్తుందో డైరెక్షన్ కూడా చెబితే, ఇలా డైరెక్షన్ కూడా చెప్తే పాటైతే దీన్ని మనం వెక్టార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వచ్చేసి ఇది కూడా 4 సెంటీమీటర్స్ దీని యొక్క లెంత్. కానీ ఈ డైరెక్షన్ ఎటు సైడ్ నుంచి వెళ్తుంది? ఏ నుంచి స్టార్ట్ బి వైపు వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్. అందుకే దీన్ని ఏమంటాం? వెక్టార్ అంటాం. ఉత్త మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, ఒక లైన్ సెగ్మెంట్కి జస్ట్ లెంత్ మాత్రమే చెప్పగలం, లేదా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పగలం అంటే దాన్ని మనం స్కేలార్ అంటాం. వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్ మాత్రమే కాకుండా డైరెక్షన్ కూడా స్పెసిఫై చేస్తే దాన్ని మనం ఏమంటాం? వెక్టార్ అంటాం. సో
వెక్టార్ ఇక్కడ ఇప్పుడు ఈ వెక్టార్ ఆఫ్ ఏబి ఇక్కడ ఏబి తీసుకున్నాను కదా ఇక్కడ నేను వెక్టార్ ఆఫ్ ఏబి దీన్ని ఎలా రాస్తామంటే ఈజ్ డినోటెడ్ బై వెక్టార్ ఆఫ్ ఏబి ఈజ్ డినోటెడ్ బై ఏబి బార్ సమ్ టైమ్స్ ఎలా రాస్తామంటే కొన్నిసార్లు 2 లెటర్స్ ఎందుకని చెప్పి స్మాల్ లెటర్స్ కూడా వాడతాం. సింప్లీ వీ కెన్ సే ఏ బార్ లేదా బి బార్ లేదా సి బార్ అంటే ఒక్కొక్క లెటర్ అయ్యే పాటు అయితే మనం ఆల్ఫాబెట్స్లో ఉన్నటువంటి ఏ లెటర్ అయినా వాడవచ్చు. ఎక్స్ బార్, వై బార్, పి బార్, క్యూ బార్ అని. అలా కాకుండా రెండు తీసుకున్నామంటే ఏబి, బిసి లేదా పిక్యూ, ఎంఎన్ ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు అనమాట. సింగిల్ లెటర్తో చెప్పచ్చు లేదా డబుల్ లెటర్స్తో కూడా మనం చెప్పచ్చు అనమాట. అదే ఈ వెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకో, వెక్టర్ ఆఫ్ ఏబి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ మారుతుంది. ఇప్పుడు డైరెక్షన్ మారితే ఆటోమేటిక్గా మనం చెప్పే తీరు రాసే విధానం కూడా మారాలి కదా. ఎలా రాస్తాము? ఏబి వెక్టార్ ఆఫ్ ఏబి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి, ఏబి అనేది ఏ నుంచి బి సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఏంటి ఆపోజిట్ డైరెక్షన్ అంటే బి నుంచి ఏ సైడ్ వెళ్ళాలి. అంటే అప్పుడు ఎలా రాస్తాం? బి నుంచి ఏ సైడ్ వెళ్ళినప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ నెగటివ్, మైనస్ బిఏ అని చెప్తాం. ఈ ఏబిని ఎలా డినోట్ చేస్తామంటే చాప్టర్లో ఏబి కానీ లేదా సింపుల్గా మనం ఏం వాడతామంటే చాప్టర్లో అంతా ఏ బార్ ఎలా రాస్తామంటే వెక్టార్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎక్స్ ఐ బార్ ప్లస్ వై జే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఈ ఐలు జేలు కేలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాక్సిస్ తీసుకున్నాం అనుకో, ఇలా దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. 3D నాన్న ఇక్కడ మనకి 3D ఫిగర్ వెక్టార్స్ ఇక్కడ మనకి. సో జెడ్ యాక్సిస్ ఇక్కడ ఓ వచ్చేసి ఆరిజిన్, ఇనిషియల్ పాయింట్ ఆరిజిన్ అవుతుంది. ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఐ, ఇటు వైని ఏమంటామంటే జే, ఈ ఓజెడ్ని ఏమంటామంటే కేతో డినోట్ చేస్తాం. అంటే ఇట్ ఈజ్ ఎ వెక్టార్. ఓఎక్స్ అనేది ఐ, ఓజే అనేది ఏంటి వై, ఓజెడ్ అనేది ఏంటి కే అండ్ ఇలా ఉంటుందన్నమాట. అందుకని ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని రాసుకుంటాం. ఇది వెక్టార్ యొక్క డెఫినేషన్ మనకి. నెక్స్ట్ ఇంకొక వెక్టార్స్లో కేవలం అంటే నేను ఏబి ఎక్కడో 2 పాయింట్స్ ఉంటే దాని పరంగా చెప్పాను. అలా కాకుండా ఆరిజిన్ నుంచి అయితే దాన్ని ఏమంటామంటే దానికి పొజిషన్ వెక్టార్ అంటాం. ఆరిజిన్ అంటే మనకు వెక్టార్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవ్వడం. సో ఆరిజిన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇనిషియల్ పాయింట్ అంటాం. ఇనిషియల్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్ అనమాట. ఇనిషియల్ పాయింట్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇనిషియల్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఆరిజిన్. ఆరిజిన్ ఈజ్ డినోటెడ్ బై ఆల్రెడీ వి నో విత్ క్యాపిటల్ లెటర్ ఓ కదా. సో పొజిషన్ వెక్టార్ డెఫినేషన్ ఏంటంటే ఏ వెక్టార్ ఈజ్ సెయిడ్ టు బి పొజిషన్ వెక్టార్. A vector is said to be position vector if its initial point అంటే ఆ వెక్టార్ యొక్క ఇనిషియల్ పాయింట్, if its initial point is ఏమై ఉండాలి? ఆరిజిన్. if its initial point is ఆరిజిన్ అయితే ఆ వెక్టార్ని ఏమంటాం మనము? పొజిషన్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే పొజిషన్ వెక్టర్స్ ఓ నుంచి ఏ ఓఏ, లేదా ఓ నుంచి బి ఓబి, లేదంటే ఓపి, లేదంటే కనుక ఓఎక్స్, ఇలా అన్నమాట. వీటిని ఏమంటాం? పొజిషన్ వెక్టార్స్ అంటాం. ఓ నుంచి ఏ, ఓ నుంచి బి, ఓ నుంచి సి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఓఏ ఇది. నెక్స్ట్ ఓబి ఇలా అన్నమాట. వీటన్నిటిని మనము అన్నిటికీ బేస్ ఏమైంది? ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏమైంది? ఆరిజిన్ కదా. సో అందుకే ఓఏ ఓబి వీటన్నిటిని ఏమంటాము?
పొజిషన్ వెక్టర్స్ ఏబిఆర్ పాయింట్స్ అనమాట. ఏబిఆర్ పాయింట్స్. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ ఏంటి? ఆరిజిన్ నుంచి ఒక పాయింట్కి దగ్గరికి వెళ్తుంది కాబట్టి డైరెక్షన్లో. సో ఆ లైన్ సెగ్మెంట్ని మనం ఏమంటామంటే పొజిషన్ వెక్టార్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి మెయిన్ మనం చేయడానికి ప్రాబ్లమ్స్ చేయడానికి బేస్ అయ్యేటువంటి టాపిక్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్. ఇందాక అనుకున్నాం కదా, మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్, లేదా దీన్నే మనం ఏమంటాం లెంత్ ఆఫ్ ఏ వెక్టార్ అని కూడా చెప్పొచ్చు. లెంత్ ఆఫ్ ఏ వెక్టార్, మ్యాగ్నిట్యూడ్ అయినా అనొచ్చు, లేదా లెంత్ ఆఫ్ ఏ వెక్టార్ అనైనా మాట్లాడచ్చు. మరి ఒక వెక్టార్ ఇస్తే దాని యొక్క లెంత్ ఎలా కనుక్కుంటాం, అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటాం అంటే చూడండి, దానికి ఫార్ములా వచ్చేసి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెక్టర్ ఏం తీసుకుంటున్నా, ఐఎమ్ టేకింగ్ యాజ్ ఏ బార్ ఈజ్ డినోటెడ్ బై. ఎలా రాస్తాం ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ని ఎలా డినోట్ చేస్తాం? మ్యాగ్నిట్యూడ్ అంటే ఎలా రాస్తాం అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్, ఇచ్చాడు అనుకున్నాం, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ yj ప్లస్ zk, ఇది ఏ బార్. అయితే ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే ఈ వెక్టార్ యొక్క లెంత్ కనుక్కోవాలి నేను. సో లెంత్ అంటే ఎలా రాస్తాం? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే ఏంటి? xi ప్లస్ yj ప్లస్ zk. సో దీన్ని రాసే విధానం ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మాడ్యులస్ ఉందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. దిస్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్. ఏ బార్ వచ్చేసి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి యూనిట్ వెక్టార్. నెక్స్ట్ ఇంకొక అనదర్ టాపిక్ మనకి యూనిట్ వెక్టార్. ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్, 2 మార్క్స్కి. యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటున్నాం కదా, ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయితే దాన్ని యూనిట్ వెక్టార్ అంటాం. ఇప్పుడు పైన రాసాం కదా మ్యాగ్నిట్యూడ్ అనుకున్నాం కదా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ దాని వాల్యూ 1 అయిందంటే ఆ వెక్టార్ని ఏమంటాం? యూనిట్ వెక్టార్ అంటాం. యూనిట్ వెక్టార్ మీన్స్ ఏ వెక్టార్ whose magnitude is 1. అయితే ఆ వెక్టార్ని ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ వెక్టార్. ఆ వెక్టార్ని ఏమంటామంటే మనం యూనిట్ వెక్టార్ అంటాం. ఈ యూనిట్ వెక్టార్ ఎలా రాస్తామంటే ఏ యూనిట్ వెక్టార్, దీంట్లో పాయింట్స్ చిన్న చిన్న పాయింట్స్. ఏ యూనిట్ వెక్టార్ డైరెక్షన్ ఉంటుంది కదా వెక్టార్కి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద మామూలు డైరెక్షన్ అనుకో, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్. ఏ బార్కి కనుక్కుంటున్నాం. ఈజ్ ఏంటంటే ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది యూనిట్ వెక్టార్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ సైడ్ ఉన్నప్పుడు. ఏ బార్ అనే దానికి యూనిట్ వెక్టార్ డైరెక్షన్, యూనిట్ వెక్టార్ యొక్క ఫార్ములా. అలా కాకుండా ఏ యూనిట్ వెక్టార్ ఇప్పుడేంటి మనకి ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు డైరెక్షన్ మారుతుంది. ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ మైనస్ ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇందాక చెప్పాం కదా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏ బార్ విల్ బికమ్ మైనస్ ఏ బార్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఇలాంటివి యూనిట్ వెక్టార్ మీదని. ఈ యూనిట్ వెక్టార్ ఇప్పుడు ఒక్కొక్క వెక్టార్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు 2 వెక్టార్స్ వస్తాయి అంటే సమ్. ఏ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు 2 వెక్టార్స్, 2 అయినా కూడా ఫార్ములా సేమ్ నా, ఏ బార్ ప్లస్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్.
సేమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏమొస్తుంది, మైనస్ వస్తుంది, అంతే తేడా. అలాగే యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఇప్పుడు మూడు వెక్టార్స్, సమ్ ఆఫ్ 3 వెక్టార్స్, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్, ఇది కూడా అంతే, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఇదన్నమాట. ఇంకా ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే ఇట్ విల్ బికమ్, ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది, మైనస్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు. ఇది యూనిట్ వెక్టర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అనదర్ టాపిక్, నెక్స్ట్ కొలీనియర్ వెక్టార్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్, మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్. కొలీనియర్ వెక్టార్స్ అంటున్నామంటే ఖచ్చితంగా కొలీనియర్ అనే వర్డ్ మనం ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో చాలాసార్లు విన్నాం. కొలీనియర్ పాయింట్స్ అంటాం కదా. కొలీనియర్ పాయింట్స్ అని వేటిని అంటాం మనం, ద పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. పాయింట్స్ అని ఒకే లైన్ పైన ఉంటే ఆ పాయింట్స్ అన్నిటిని ఏమంటాం, కొలీనియర్ పాయింట్స్ అంటాం. కండిషన్ ఎలా ఉండేది, సమ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ అలా ప్రూవ్ చేసేవాళ్ళం అనమాట. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ అలా ఉంటే కనుక దాని కండిషన్ సాటిస్ఫై అయితే కొలీనియర్ పాయింట్స్ అనేవాళ్ళం. ద పాయింట్స్ విచ్ లై ఆన్ ద సేమ్ లైన్. ఇక్కడ ఏంటి, కొలీనియర్ వెక్టార్స్ అంటున్నాం. ఇక్కడ ఎన్ని తీసుకుంటాం, సేమ్ అక్కడ ఎన్ని పాయింట్లు, ఇక్కడ ఏం తీసుకుంటాం, 2 or more వెక్టార్స్. కొలీనియర్ అనాలంటే ఖచ్చితంగా ఈ వెక్టార్స్ ఎలా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. వేటికి ప్యారలల్గా ఉండాలి, వేరే ఒక లైన్కి ప్యారలల్ టు ద సేమ్ లైన్. అన్ని వెక్టార్స్ ఎలా ఉండాలి, ఒక లైన్కి ప్యారలల్గా ఉండాలి. దెన్ ఆ వెక్టార్స్ని ఏమంటాం మనము, దెన్ ద వెక్టార్స్ ఆర్ కాల్డ్ యాజ్ కొలీనియర్ వెక్టార్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ లైన్కి ప్యారలల్గా మిగతా వెక్టార్స్ అన్నీ ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ బార్, అలాగే ఇంకొక వెక్టార్ ఉంది, దిస్ ఈజ్ బీ బార్. సో ఏ బార్ బీ బార్ ఆర్ కొలీనియర్ వెక్టార్స్ అంటాం అనమాట, బికాస్ దే ఆర్ ప్యారలల్ టు ద సేమ్ లైన్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్, డెఫినేషన్తో మనకు పని లేదు, అంత ప్రాబ్లమ్స్ మనకి ఇంపార్టెంట్ చాప్టర్లో. సో ఏ బార్ని ఏమనుకున్నాం, x1i ప్లస్ y1j ప్లస్ z1k. బీ బార్ని ఏమనుకుంటున్నానంటే x2i ప్లస్ y2j ప్లస్ z2k. ఇది బీ బార్. సో ఈ రెండు వెక్టార్స్ని మనం కొలీనియర్ వెక్టార్స్ అనాలి అంటే, ఆర్ సెయిడ్ టు బి కొలీనియర్, ఆర్ కొలీనియర్ అని అనాలంటే రెండు వెక్టార్స్ని ఆర్ సెయిడ్ టు బి కొలీనియర్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే కనుక కండిషన్, అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా రెండు వెక్టార్స్ని కొలీనియర్ అంటాం, లేదా రెండు వెక్టార్స్ కొలీనియర్ అనిస్తే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందని అంటాం. గుర్తుందా మనకి 10th క్లాస్లో రెండు లైన్స్ ప్యారలల్ అనాలి అంటే కనుక a1x ప్లస్ b1y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఆ రెండు లైన్స్ ప్యారలల్ అనాలంటే ఎలా చెప్పేవాళ్ళం, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అని చెప్పేవాళ్ళం. ప్యారలల్, ఇక్కడ కూడా ఈ ప్యారలలే కదా. ఈ వెక్టార్స్ ఎలా ఉన్నాయి, ఒక లైన్కి ప్యారలల్గా ఉన్నాయి. కాబట్టి ప్యారలల్ అంటే ఖచ్చితంగా వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ఎలా ఉండాలి, వాటి యొక్క కోఎఫిషియెంట్స్ రేషియోస్ ఈక్వల్ అయి ఉండాలి కదా. అంటే x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2 ఈజ్ ఈక్వల్ టు z1/z2. సో రెండు వెక్టార్స్ కొలీనియర్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, లేదా ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఆటోమేటిక్గా ఇచ్చిన రెండు వెక్టార్స్ని ఏమంటాం మనం, కొలీనియర్ అని చెప్పొచ్చు. ఏ బార్ బీ బార్ ఆర్ సెయిడ్ టు బి కొలీనియర్. అలా కాకుండా వెక్టార్ ఇవ్వలేదు, ఇలా వెక్టార్స్ ఇవ్వకుండా పాయింట్స్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ ఇచ్చాడు అనుకో, మనకి పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ని కొలీనియర్ అని చెప్పాలంటే ద పాయింట్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్, అప్పుడే కదా మనం కొలీనియర్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ద పాయింట్స్ ఏ ఆఫ్ ఏ బార్ అంటే ఈ పొజిషన్ వెక్టార్స్ అని కూడా అనుకోవచ్చు మీరు. బి ఆఫ్ బీ బార్, సి ఆఫ్ సి బార్ ఆర్ కొలీనియర్
అంటే పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినట్టు ఇక్కడ అర్థం. కొలీనియర్ అనమాట అని ఎప్పుడు చెప్తాం కొలీనియర్? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇక్కడ కూడా కొలీనియర్ అని చెప్పాలంటే ఆ వెక్టార్స్ యొక్క వెక్టార్స్ ఏం కొలీనియర్ అయి ఉండాలంటే వెక్టార్స్ ఏబి అండ్ ఏసి. ఏబి ఏ నుంచి బికి, ఏ నుంచి సికి ఆర్ కొలీనియర్ అయి ఉండాలి. ఏబి ఏసి కొలీనియర్ అయితే ఆటోమేటిక్గా పాయింట్స్ కూడా ఏమనేస్తాం మనం? కొలీనియర్ అనేస్తాం. అంటే ఏబి ఏసి కొలీనియర్ అని ఎలా చెప్తాం మనము? అంటే ఈ రెండింటిని సేమ్ ఈ రెండింటికి ఏబికి ఒక వెక్టార్ వస్తుంది కనుక్కుంటే ఏసీకి ఒక వెక్టార్ వస్తుంది. ఆ రెండింటి కొలీనియర్ కాదని పైన కండిషన్ రాసాం కదా, x1/x2 = y1/y2 = z1/z2. అలా అయిందంటే ఆటోమేటిక్గా ఏబి ఏసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి = ఎంత వచ్చింది ఆన్సరు? ఫర్ ఎగ్జాంపుల్ x1y ప్లస్ y1j ప్లస్ z1k వచ్చింది అనుకున్నాం. ఏసీ ఏమొచ్చింది ఆన్సరు? x2y ప్లస్ y2j ప్లస్ z2k వచ్చింది అనుకున్నాం. సో ఈ రెండు కొలీనియర్ అని చెప్పాలంటే వాటి యొక్క IJK కోఎఫిషియన్స్ కంపేర్ చేసి సరిపోతుంది కదా. కోఎఫిషియన్స్ యొక్క రేషియోస్ అంటే x1/x2 = y1/y2 = z1/z2 అయిందనుకో ఆటోమేటిక్గా ఏబిఏసీని ఏమంటాం మనము? కొలీనియర్ అని రాస్తాం. ఎప్పుడు ఇది కండిషన్ ఏబిఏసీ ఎప్పుడు కనుక్కుంటామంటే వెన్ ద పాయింట్స్ ఆర్ గివెన్. పొజిషన్ వెక్టార్స్ ఇస్తే ఇలా, పొజిషన్ వెక్టార్స్ కాకుండా ఉత్త వెక్టార్స్ డైరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా కనుక్కోవచ్చు మనం. అలా కాకుండా పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినాడు అనుకో, ఏబిసి పాయింట్స్ అన్నాడంటే ఖచ్చితంగా అవి పొజిషన్ వెక్టార్స్ అని అర్థం. సో ఓఏ ఓబి ఓసి ఇచ్చాడని అర్థం. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఆ పాయింట్స్ని కొలీనియర్ అని చెప్పాలి అంటే ఏ నుంచి బికి, ఏ నుంచి సికి కొలీనియర్ అని ప్రూవ్ చేసామంటే, ఏబి ఏసి కొలీనియర్ అని ప్రూవ్ చేసామంటే ఆటోమేటిక్గా ద పాయింట్స్ విల్ బికమ్ కొలీనియర్ అనమాట మనకి. నెక్స్ట్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనకు 4 మార్క్స్కి, కొలీనియర్ వచ్చేసి మనకు 2 మార్క్స్కి అడుగుతాడు. సో ఇంపార్టెంట్ టాపిక్ 4 మార్క్స్కి వచ్చేసి మనకి ఏంటంటే కోప్లేనార్. కొలీనియర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? కోప్లేనార్ వెక్టార్స్. అమ్మా కోప్లేనార్ అంటే మనకి ఈ టాపిక్ కోప్లేనార్ అనేది కూడా మనం విన్న పదమే, కొత్తది ఏం కాదు. కోప్లేనార్ అని ఎప్పుడు చెప్తాము? కోప్లేనార్ అంటే లైన్స్ కదా మనకి, కొలీనియర్ అంటే పాయింట్స్, కోప్లేనార్ అంటే లైన్స్. ఉన్న లైన్స్, ఇచ్చిన లైన్స్ అని ఒకే ప్లేన్లో ఉన్నాయంటే ఆ లైన్స్ని ఏమంటాము? కోప్లేనార్ లైన్స్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాం? కోప్లేనార్ వెక్టార్స్ అని మాట్లాడుతున్నాం కాబట్టి కోప్లేనార్ వెక్టార్స్ ఎలా ఉండాలి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ చెప్తా చూడండి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 వెక్టార్స్ ఇచ్చాడు అనుకున్నా, కోప్లేనార్ అంటే ఖచ్చితంగా వీ హ్యాడ్ కంపల్సరీ 3 వెక్టార్స్ ఉంటేనే మనం కోప్లేనార్ అని చెప్పగలుగుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు a1i బార్ ప్లస్ b1j, జే బారు కే బార్ రాసిన ఒకటి రాయకపోయినా మనకు కన్వీనియంట్గా సింపుల్గా ఇలా రాసేసుకుంటాం. బీ బార్ ఇచ్చాడు, b1i బీ బార్ వచ్చేసి a2i ప్లస్ b2j ప్లస్ c2k. నెక్స్ట్ సి బార్ వచ్చేసి ఇలా ఇచ్చాడు మనకి వెక్టార్స్ a3i ప్లస్ b3j ప్లస్ c3k. ఈ 3 వెక్టార్స్ ఏ బార్, బీ బార్, సి బార్ వెక్టార్స్ని కోప్లేనార్ వెక్టార్స్ అని మనం అనాలి అంటే వీ హ్యావ్ టు ఖచ్చితంగా ఏముండాలి? ఈ 3 వెక్టార్స్ని కోప్లేనార్ అంటే వీటి యొక్క డిటర్మినెంట్స్, కోఎఫిషియన్స్ యొక్క డిటర్మినెంట్ ఉంది కదా, వీటి యొక్క కోఎఫిషియన్స్ యొక్క డిటర్మినెంట్ మనకి ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. అంటే a1 a2 a3 ఇవన్నీ ఎక్స్వి ఐవి. నెక్స్ట్ b1 నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? b1 b2 b3. నెక్స్ట్ ఏంటి? c1 c2 c3 = 0. వీటి యొక్క కోఎఫిషియన్స్ ఏమై ఉండాలి? 0. అంటే ఇక్కడ నేను కొంచెం నేను వెక్టార్సే డిఫరెంట్గా తీసుకున్నాను ఇక్కడ. సో వెక్టార్స్ని బేస్ చేసుకొని రాసుకుంటే మనం ఇక్కడ నేను తీసుకున్న వెక్టార్స్ని బేస్ చేసుకుంటే కొలీనియర్ అంటే సేమ్ నాన్న మనకు తెలిసినది a1 b1 c1 a2 b2 c2, ఇది థర్డ్ వెక్టర్ a3 b3 c3. ఈ మూడింటి యొక్క డిటర్మినెంట్ ఏమై ఉండాలి? వాల్యూ 0 అయి ఉండాలి. ఎప్పుడు ఇలా ఇస్తే వెక్టార్స్, ఒకవేళ వెక్టార్స్ ఇలా ఇచ్చాడు అనుకో, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు a1i ప్లస్ a2j ప్లస్ a3k, బీ బార్ ఈజ్ ఈక్వల్ టు b1i ప్లస్ b2j ప్లస్ b3k, సి బార్ ఈజ్ ఈక్వల్ టు c1i ప్లస్ c2j ప్లస్ c3k. ఈ 3 వెక్టార్స్ని కోప్లేనార్ అనాలంటే
వీటి యొక్క డిటర్మినెంట్ ఏంటి? a1 a2 a3. ఇది ఫస్ట్ వెక్టర్. సెకండ్ వెక్టర్ అంటే b1 b2 b3. థర్డ్ వెక్టర్ ఏంటి? c1 c2 c3. వీటి యొక్క డిటర్మినెంట్ ఏమైతే సరిపోతుంది? 0. ఇది కోప్లేనార్ వెక్టార్స్ అంటాం. 4 మార్క్స్కి మనకి ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా పాయింట్స్ ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్స్ ఏ ఆఫ్ బి, నెక్స్ట్ పాయింట్స్ లైన్స్ అయితే వెక్టార్స్ అయితే 3 ఉండాలి, పాయింట్స్ అయితే ఎన్ని ఉండాలి మనకి? 4 ఉండాలి. 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ని మనము కోప్లేనార్ 4 పాయింట్స్ని ఏమనాలి? కోప్లేనార్ అని చెప్పాలంటే 4 పాయింట్స్ ఆర్ సెయిడ్ టు బి కోప్లేనార్. ఇందాక కొలీనియర్ అని చెప్పాం కదా, కొలీనియర్ అంటే ఏం తీసుకున్నాం? ఏబి ఏసి. ఇక్కడ కూడా సేమ్, అంటే కోప్లేనార్ కదా. కోప్లేనార్ అంటే మనకి ఎన్ని వెక్టార్స్ ఫామ్ అవ్వాలి? ఇవన్నీ పొజిషన్ వెక్టార్స్ అనమాట. పాయింట్స్ ఇచ్చాడంటే అర్థం ఏంటి? పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు అని అర్థం. ఓఏ ఓబి ఓసి ఓడి ఇచ్చారని అర్థం. సో కోప్లేనార్ అని ప్రూవ్ చేయాలి పాయింట్స్ అంటే వాటి నుంచి వెక్టార్స్ ఉంటాయి కదా, వాటిని కోప్లేనార్ అని ప్రూవ్ చేయాలి. సో ఈ పొజిషన్ వెక్టార్స్ నుంచి మనకు వచ్చే వెక్టార్స్ ఏంటి? ఏబి, వీ హ్యావ్ టు ఫైండ్ ఏబి ఏసి ఏడి. చూడండి ఆర్డర్, ఫస్ట్ ఏబి ఏసి ఏడి. అక్కడ ఏంటి? ఏబి ఏసి కొలీనియర్ అయితే, కోప్లేనార్ అయితే ఏబి ఏసి ఏడి. సో ఈ 3 వెక్టార్స్ని కోప్లేనార్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటికల్లీ ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనార్ అవుతుంది. ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లేనార్. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి. ఏంటిది? కోప్లేనార్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, పొజిషన్ వెక్టార్ అంటున్నాను, ఏబి అంటున్నా, ఏసీ అంటున్నా, ఏడి అంటున్నా, ఇవి ఎలా కనుక్కుంటాము? పొజిషన్ వెక్టార్స్ని బేస్ చేసుకొని హౌ కెన్ వి ఫైండ్ దిస్ ఏబి ఏసీ ఏడిని ఎలా కనుక్కుంటాము? సో అది కనుక్కోవడానికి మనకు ఒకటి ఉంది, దట్ ఈస్ ట్రయాంగిల్ లా. ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఓఏబి తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. This is the initial point. O is the initial point. This is OA. This is OB. Okay. OA అంటే మనకు తెలుసు ఇది పొజిషన్ వెక్టార్ కదా, సో ఏ బార్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏబి వచ్చేసి ఈ వాల్యూ ఎంత ఇచ్చినాడు? బి బార్ అని ఇచ్చినాడు. అప్పుడు ఓబి ఎంత అవుతుంది? ఓ నుంచి బికి, ఓ నుంచి ఏకి, ఏ నుంచి బికి వెళ్తున్నాం కదా, డిస్టెన్స్ చూడండి, డైరెక్షన్ చూడండి. ఓ నుంచి ఏకి, ఏ నుంచి బికి వెళ్తున్నాం కాబట్టి అంటే ఏమవుతుంది? ఓబీ కావాలి కాబట్టి ఇట్లా క్రాస్కి వెళ్ళినప్పుడు ఓబీ కావాలంటే ఎలా రాసుకుంటాము అంటే ఇక్కడ ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, ఓబీ కావాలి అంటే ఓ నుంచి బీకి వెళ్ళాలి, అంటే ఓ నుంచి బీకి వెళ్ళాలంటే ఓ నుంచి ఏకి వెళ్ళి ఏ నుంచి బీకి వెళ్ళాలి. సో ఓఏ అంటే ఎంత? ఏ బార్. ఏబి బార్ అంటే ఎంత? బి బార్. సో ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా, ఇది ఓబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ ఏబీ బార్. సో దీని నుంచి ఏబీ బార్ రాయొచ్చు అనుకుంటా నేను. సో ఏబీ బార్ అంటే ఏంటి? ప్లస్ ఓఏ బార్ యువతలకు వస్తే ఏమవుతుంది? మైనస్ ఓబీ మైనస్ ఓఏ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఏబీ ఎలా కనుక్కుంటాం? ఓబీ మైనస్ ఓఏ. ఇది ట్రయాంగిల్ లా. ఓబీ మైనస్ ఓఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అంటే ఓసీ మైనస్ ఓఏ. చివర్లో ఉన్న దాంట్లోంచి ఫస్ట్ దాన్ని తీసేయడం. ఒకవేళ బీసీ అంటే ఓసీ మైనస్ ఓబీ. ఓసీ మైనస్ ఓబీ. అలా కాకుండా ఏడి కనుక్కోవాలనుకో, ఓడి మైనస్ ఓఏ. ఓడి మైనస్ ఓఏ. ఫస్ట్ వెక్టార్ సెకండ్ వెక్టార్లోంచి ఫస్ట్ వెక్టార్ని తీసేయడం అనమాట, సబ్ట్రాక్ట్ చేయడం. ఇది అనమాట పొజిషన్ వెక్టార్స్ ఇస్తే వెక్టార్స్ కనుక్కోవడం అనమాట. ఫైండింగ్ వెక్టార్స్ త్రూ పొజిషన్ వెక్టార్స్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్లా ఉపయోగించి కనుక్కుంటాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ 2 మార్క్స్లో ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి. 1-2 మార్క్స్ అన్నాను, కొన్నిసార్లు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఏమొస్తుందంటే వెక్టార్, ఇంతవరకు అంత వెక్టార్స్ కనుక్కోవడమే చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వెక్టార్ ఈక్వేషన్స్. వెక్టార్ ఈక్వేషన్స్ వచ్చేసి ఏమేమి అవుతాయంటే వెక్టార్ ఈక్వేషన్స్, దీనికి గుర్తుపెట్టుకోవడానికి నేను సింపుల్గా చెప్తాను, మీకు కష్టపడేది ఏమీ ఉండదు మనకి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ద వెక్టార్ ఈక్వేషన్ of the line
మనం ఒక ఈక్వేషన్, ఒక లైన్ యొక్క ఈక్వేషన్, అది కూడా వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఆఫ్ ద లైన్. ఎలా ఉందంట లైన్ కనుక్కోవడానికి క్లూ ఏమి ఇస్తాడంటే పాసింగ్ త్రూ ఏ బార్, ఏ బార్ మీద పాస్ అవుతూ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ బీ బార్, అండ్ ప్యారలల్ టు ద వెక్టార్ బీ బార్. అయితే అంటే ఏమంటున్నాం, ఒక వెక్టార్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎలా ఉందంట ఈక్వేషన్ దేని మీద పాస్ అవుతుంది, ఏ బార్ మీద పాస్ అవుతుంది. ఈ లైన్ ఏది దాని మీద పాస్ అవుతుంది, ఏ బార్ మీద పాస్ అవుతుంది. పాస్ అవుతూ ఎలా ఉందంట, బీ బార్కి ప్యారలల్గా ఉంది అంటున్నాం, బీ బార్కి ప్యారలల్గా ఉంది అంటున్నాం. సో ఈ మనం ఎలా రాసుకుంటామంటే వెక్టార్ ఈక్వేషన్ అంటే ఆల్వేస్ డినోటెడ్ బై ఆర్ బార్ అమ్మ, ఆర్ బార్తో డినోట్ చేస్తాం, ఆర్ బార్తో రాసుకుంటాము. సో ఎలా రాస్తామంటే ఏ బార్ వాల్యూ మొత్తాన్ని దీని మీదనే పాస్ అవుతుంది కాబట్టి సో దీని వాల్యూ ఏమనుకుంటాం 1 అనుకుంటాం. బీ బార్ పక్కన ప్యారలల్గా ఉంది కాబట్టి దీని వాల్యూ ఏమనుకుంటాం టీ. ఎందుకు ప్యారలల్ వెక్టార్స్ కదా, ప్యారలల్ వెక్టార్స్ అంటే ఖచ్చితంగా రేషియో ఉంటుంది కదా మనకి. సో అందుకని 1 ఇంటూ ఏ బార్ రెండింటిని యాడ్ చేయడమే ప్లస్ టీ బీ బార్. దిస్ ఈజ్ ద వెక్టార్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బీ బార్. ఏ బార్ ప్లస్ ఏ దేని మీద అయితే పాస్ అవుతుందో దాని వాల్యూ మొత్తాన్ని 1 అనుకుంటాము, మిగతా ప్యారలల్ ఉన్న దానికి ఏదో ఒక కోఎఫిషియంట్ అనమాట ఉంటుందన్నమాట, టీ బీ బార్ అనమాట. ఇలా డయాగ్రామ్ ఎందుకు గీసానంటే నెక్స్ట్ వాటికి గుర్తు పెట్టుకోవడం కోసం. మీరు ఎగ్జామ్లో డయాగ్రామ్ ఏం డ్రా చేసుకోగల, ఈక్వేషన్ రాయడం తెలిస్తే చాలు మనకి. నెక్స్ట్ వచ్చేసి ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through the points points anna vectors anna passing through a bar b bar is vector equation passing through a bar b bar. ఇప్పుడు vector equation of line ఎక్కడ పోతుంది, a bar మీద పోతుంది అలాగే b bar మీద పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది a bar అనుకున్నాం, ఇదేంటి b bar అనుకున్నాం. సో టోటల్గా ఈ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ దాన్ని మనం ఏమనుకుంటాం టోటల్గా 1 అనుకుంటాం అని చెప్పాను, టోటల్గా 1. సో ఖచ్చితంగా దీంట్లో ఒకదానికి ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బీ బార్ని ఏమనుకున్నాం, దీని యొక్క డిస్టెన్స్ టీ అనుకున్నాం. అప్పుడు ఏ బార్ ఏమవుతుంది మనకి 1లోంచి టీ తీసేస్తే డిస్టెన్స్ వస్తుంది కదా. సో దీన్ని ఏమనుకుంటాం 1 మైనస్ టీ. అంటే ఎలా రాస్తాం ఈక్వేషన్, రెండు కలుపుకొని రాసేయడమే. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ వెక్టార్ ఈక్వేషన్ ఈజ్ డినోటెడ్ బై ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండు కలిపి కదా ఈ రెండింటి మీద పాస్ అవుతుంది ఈక్వేషన్, అంటే 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్, అలాగే బీ బార్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి టీ ఇంటూ బీ బార్. ఇది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్, రెండు పాయింట్స్ మీద పాస్ అయినా రెండు వెక్టార్స్ మీద పాస్ అయినా. నెక్స్ట్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. Vector equation of the line passing through 3 points అంటే a bar, b bar, c bar is. ఇప్పుడు ఏమైనా ఎలా ఉంటుంది, ఇది మొత్తం పెద్దగా తీసుకున్నాను, ఇక్కడికి a bar ఇక్కడికి b bar. సో దిస్ ఈజ్ a bar, దిస్ ఈజ్ b bar, దిస్ ఈజ్ c bar. సో మొత్తం ఈ వాల్యూని అంతటిని మనం ఏమనుకుంటాము 1. సో సి బార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని యొక్క కోఎఫిషియంట్ ఏమనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకున్నాం. బీ బార్ యొక్క అంటే లెంత్, సి బార్ యొక్క లెంత్ ఎస్ అనుకున్నాం, బీ బార్ యొక్క లెంత్ ఏమనుకుంటున్నాను టీ అనుకుంటున్నాను. అప్పుడు ఏ బార్ లెంత్ ఏమవుతుంది టోటల్గా 1 కదా. ఈ 1లోంచి ఏమేమి తీసేయాలి, టీ తీసేయాలి, ఎస్ తీసేయాలి, అంటే 1 మైనస్ టీ మైనస్ ఎస్ అనమాట. ఇది ఏ బార్ యొక్క లెంత్. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 minus t minus s into a bar plus t b bar plus s c bar. ఇది పాసింగ్ త్రూ 3 పాయింట్స్ లేదా 3 వెక్టార్స్ అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మళ్ళీ ప్యారలల్ టాపిక్ వెళ్దాం. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through a bar and parallel to the vectors b bar and c bar
ఈజ్. ఇప్పుడు ఎలా ఉందంట, దేని మీద పాస్ అవుతుంది లైన్, ఏ బార్ మీద పాస్ అవుతుంది. ఈ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏ బార్ మీద పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఏ బార్ మీద పాస్ అవుతుంది. అంతేకాకుండా ఎలా ఉందంట, బి బార్కి సి బార్కి ప్యారలల్గా ఉందంట. దిస్ ఈజ్ బి బార్, అలాగే సి బార్ ఈ రెండింటికి ప్యారలల్గా ఉందంట. అప్పుడు వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుంది, ఆర్ బార్. ఇందాక చెప్పుకున్నాం కదా, సి బార్ యొక్క లెంత్ ఏమనుకున్నాం, ఎస్ అనుకుందాం. బి బార్ యొక్క లెంత్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. దీని టోటల్ వాల్యూ ఏమనుకుంటాం, 1 అనుకుంటాం. సో ఏమవుతుంది అప్పుడు మనకి, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీ బి బార్ ప్లస్ ఎస్ సి బార్. దిస్ ఈజ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ వన్ పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్స్ బి బార్ అండ్ సి బార్. Parallel to two vectors అన్నమాట. నెక్స్ట్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, కొంచెం వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through a bar b bar, passing through a bar b bar and parallel to the vector c bar, and parallel to the vector c bar is. ఇప్పుడు ఇది ఎలా ఏమవుతుందంటే, ఏమంటున్నాం, వెక్టార్ ఈక్వేషన్ దేని మీద పాస్ అవుతుంది, ఏ బార్ మీద పాస్ అవుతుంది, బి బార్ మీద పాస్ అవుతుంది. ఓకే, అంతేకాకుండా ఈ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ దేనికి ప్యారలల్గా ఉందంట, సి బార్కి ప్యారలల్గా ఉందంట. ఈ లెంత్ ఆఫ్ సి బార్ ఏమనుకున్నాం, ఎస్ అనుకున్నాం. బి బార్ యొక్క లెంత్ ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. అప్పుడు ఈ టోటల్ వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లెంత్ ఏమవుతుంది, 1. సో ఏ బార్ యొక్క లెంత్ ఏమవుతుంది, 1 మైనస్ టీ. అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ బి బార్ ప్లస్ సి బార్ యొక్క లెంత్ ఎంత, ఎస్ సి బార్. ఇదన్నమాట. ఇవి వెక్టార్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ బి బార్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ సి బార్. సో ఇవి 5 టైప్స్ ఉన్నాయి మనకి. ఈ 5 టైప్స్ మీద మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో మనకి ఈ చాప్టర్లో మనకి 2 మార్క్స్ సారీ ఒక్క 2 మార్క్స్ అని చెప్పాను, బట్ వీఆర్ హ్యావింగ్ 2 మార్క్స్ అండ్ 1 4 మార్క్స్ అండ్ 1 7 మార్క్స్ అనమాట. సో మనకి 15 మార్క్స్ ఈ చాప్టరు. సో చాలా ఈజీ, చూడనీకేమో ఇప్పుడు అంతా థియరిటికల్ పార్ట్ లాగా కనిపిస్తుంది మీకంటే, కానీ మొత్తం ప్రాబ్లమ్స్ చేస్తాం మనం ఈ చాప్టర్లో. చాలా ఈజీ చాప్టర్, ఈజీగా కూడా స్కోర్ చేసుకోవచ్చు. ఇది ఇంట్రొడక్షన్ టాపిక్. ఈ చాప్టర్కి మెయిన్ ఫార్ములాస్ బేసెస్ అని చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ చూద్దాం.